రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర మంత్రి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సీనియర్ ఐపీఎస్ అధికారి లోకాయుక్త ఏడీజీపీ మువ్వా చంద్రశేఖర్ మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది. నువ్వు అవినీతి పరుడివి అంటే నువ్వే నిందితుడు అని పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. గంగెనహళ్లి భూముల వివాదంపై కుమారస్వామి చంద్రశేఖర్లు రోడ్డెక్కేశారు. కేంద్ర హోంమంత్రిని పందితో పోల్చారు ఐపీఎస్ అధికారి. అంతేకాదు నిందితుడు ఆరోపితుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఐపీఎస్ అధికారి చంద్రశేఖర్ కబ్జా కోరని ఆరోపించారు. ఇలా పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు దుమారం రేపడంతో ఐపీఎస్ అధికారి తీరుపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ అంశంలో ఐపీఎస్ అధికారిపై చర్యలు తప్పవని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించడం కొసమెరుపు. అయితే ఈ రగడలో జోక్యం చేసుకోవడానికి సీఎం సిద్ధరామయ్య సిద్ధంగా లేరు. ప్రేక్షక పాత్రకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. గంగెనహళ్లి భూముల డీనోటిఫికేషన్ వివాదానికి సంబంధించి కుమారస్వామి 2 రోజుల కిందట లోకాయుక్త ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకాయుక్త సిట్ అధికారి చంద్రశేఖర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి. ఓ అవినీతి అధికారి అని, అలాంటి వారిని పెట్టుకొని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని విమర్శించారు కుమారస్వామి. రాజ్ భవన్ సిబ్బందిపైనే విచారణ జరిపేందుకు సదరు ఐపీఎస్ అధికారి అనుమతి కోరారని మండిపడ్డారు కూడా. రాష్ట్రపతి కార్యాలయానికి అనుబంధమైన రాజ్ భవన్ సిబ్బందిపైనే విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన చంద్రశేఖర్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ కు ఎంపికై 25 ఏళ్లుగా రాష్ట్రంలోనే కొనసాగుతున్నారని విమర్శించారు. బెంగళూరులో చంద్రశేఖర్ కు ఎవరితో సంబంధాలు ఉన్నాయో, ఎవరెవరితో సన్నిహితంగా ఉంటున్నారో, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో తెలుసని వ్యాఖ్యానించారు కుమారస్వామి. గవర్నర్ కార్యాలయం నుంచే లేఖలు లీక్ అయ్యాయనే కట్టుకథ చెప్పి రాజ్ భవన్ సిబ్బందిని విచారించాలని లేఖ రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు కేంద్ర మంత్రి. భూదందాలో 20 కోట్లు డిమాండ్ చేసిన విషయంపై ఓ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేశారని, ఇక చంద్రశేఖర్ భార్య పేరిట 38 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ ఉందని కుమారస్వామి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోపణలకు ఐపీఎస్ అధికారి చంద్రశేఖర్ ధీటుగా స్పందించారు. కేసులో నిందితుడైన కుమారస్వామికి భయపడేది లేదన్నారు. కుమారస్వామి ఎంత శక్తివంతమైన వాడైనా, ఎంత ఉన్నత హోదాలో ఉన్నా బెయిల్పై ఉన్న నిందితుడేనని వ్యాఖ్యానించారు. పందులతో ఎప్పుడు కుస్తీ పడకూడదు, అది ఇద్దరికి మురికి అంటుకుంటుంది, పంది దాన్నే కొరుక్కుంటుందంటూ జార్జ్ బెర్నార్డ్ షా వ్యాఖ్యానించారని చంద్రశేఖర్ సంచలన కమెంట్లు చేశారు. ఈ మేరకు చంద్రశేఖర్ సిట్ సిబ్బందికి ఓ లేఖ కూడా రాశారు. సిట్ ముఖ్యుడిగా నిర్భయంగా పనిచేస్తున్నానని, వివాదంలో వాస్తవాలను బయటకు తీస్తారని చెప్పారు చంద్రశేఖర్. ఈ వివాదంపై ఐపీఎస్ అధికారి చంద్రశేఖర్ ప్రస్తావించిన అంశాలను కుమారస్వామి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అమిత్ షాకు ఫోన్ చేసి చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని కోరినట్టు సమాచారం. Look, Karnataka ADGP has commented about your allegations, sir. What is his background? You check up. What is his background? Then only I can react. Let us see. Look, Karnataka ADGP has commented about your allegations, sir. What is his background? You check up. What is his background? Then only I can react. Let us see. Look, Karnataka ADGP has commented about your allegations, sir. What is his background? You check up. What is his background? Then only I can react. Let us see.
లోకాయుక్త ఏడీజీపీ చంద్రశేఖర్ తీరుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. కుమారస్వామిపై అసభ్య పదజాలు ప్రయోగించడం సరికాదన్నారు. చంద్రశేఖర్ పై చర్యలు తీసుకునేలా సూచనలు చేస్తానని, చర్యలు తప్పవని ప్రహ్లాద్ జోషి హెచ్చరించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. అటు లోకాయుక్త ఏడీజీపీపై కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోపణలు చేయడం సరికాదని సీఎం సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై తాను ఇంతకన్నా స్పందించబోనన్నారు. రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ రాజ్భవన్ నుంచి సమాచారం లీకైన వ్యవహారంపై విచారణకు తాము సిద్ధమని తెలిపారు. దీనికి గవర్నర్ అనుమతి ఇవ్వాలన్నారు. రాజ్భవన్ నుంచి సమాచారం లీక్ అయితే దానికి వారే కారకులన్నారు. Look, Karnataka ADGP has commented about your allegations, sir. What is his background? You check up. What is his background? Then only I can react. Let us see. Look, Karnataka ADGP has commented about your allegations, sir. What is his background? You check up. What is his background? Then only I can react. Let us see. Look, కేంద్ర మంత్రి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సీనియర్ ఐపీఎస్ అధికారి లోకాయుక్త ఏడీజీపీ మువ్వ చంద్రశేఖర్ మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది. నువ్వు అవినీతి పరుడివి అంటే నువ్వే నిందితుడివని పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. గంగెనహళ్లి భూముల వివాదంపై కుమారస్వామి, చంద్రశేఖర్లు రోడ్డెక్కేశారు. కేంద్ర హోంమంత్రిని పందితో పోల్చారు ఐపీఎస్ అధికారి. అంతేకాదు నిందితుడు, ఆరోపితుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఐపీఎస్ అధికారి చంద్రశేఖర్ కబ్జా కోరని ఆరోపించారు. ఇలా పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు దుమారం రేపడంతో ఐపీఎస్ అధికారి తీరుపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ అంశంలో ఐపీఎస్ అధికారిపై చర్యలు తప్పవని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించడం కొసమెరుపు. అయితే ఈ రగడలో జోక్యం చేసుకోవడానికి సీఎం సిద్ధరామయ్య సిద్ధంగా లేరు. ప్రేక్షక పాత్రకి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. సునీత, గుడ్ మార్నింగ్. కర్ణాటక రాజకీయాలు, ఐపీఎస్ ఆఫీసర్ అట్ ద సేమ్ టైం మాజీ ముఖ్యమంత్రి మధ్య ఒక నిజానికి చెప్పాలంటే గనక రసవత్తరంగా నడుస్తుంది. దీంట్లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఎక్కడ సిద్ధరామయ్య మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ మాత్రం అవ్వడం లేదు, స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పటికే సిద్ధరామయ్య చుట్టూ మూడాకు సంబంధించినటువంటి కుంభకోణం కేసులకు సంబంధించినటువంటి ఆరోపణలు నడుస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, అట్ ది సేమ్ టైం ఆ రాష్ట్రానికి చెందినటువంటి ఐపీఎస్ అధికారి ఏడీజీపీ మువ్వ చంద్రశేఖర్ల మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకునే వరకు వెళ్ళింది. అయితే వీరిద్దరి మధ్య ఒక భూముల వివాదం ఉంది. భూముల వివాదం పైన వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ రోడ్డు ఎక్కింది. ఏదైతే ఇందాక మీరు చెప్పినట్టు గంగేనహల్లి భూములు ఉన్నాయో ఆ భూముల వివాదం పైన రోడ్డు ఎక్కారు కుమారస్వామి, చంద్రశేఖర్. ఇట్లా నేపథ్యంలో కుమారస్వామిని ఐపీఎస్ ఆఫీసర్ ఒక అడుగు ముందుకేసి పందితో పోల్చడం, అంతేకాదు ఆయన ఆరోపితులు అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం, కబ్జా కోర్ అంటూ కూడా ఆయన పైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. సో దీనిపైన ఇప్పటికే కేంద్ర మంత్రి జోషి కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ పైన చర్యలు ఉంటాయంటూ కూడా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బట్ ఇంత జరుగుతుంటే ఎక్కడ కూడా సిద్ధరామయ్య మాత్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే గంగేనహల్లి భూములు ఏవైతే ఉన్నాయో ఇందులో డీనోటిఫికేషన్ వివాదానికి సంబంధించి కుమారస్వామి 2 రోజుల కింద లోకాయుక్త ముందుకు విచారణకు హాజరు కావడం జరిగింది. ఆ తర్వాత కుమారస్వామి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో దీంట్లో మాట్లాడినటువంటి క్రమంలో అప్పుడు సిట్ అధికారి ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్, ఆయన పైన చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖర్ ఒక అవినీతి అధికారని, అట్లాంటి వాళ్ళని పెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తోంది అంటూ కూడా చాలా విమర్శలు అయితే చేయడం జరిగింది. సో ఇది అంటే సిద్ధరామయ్య ప్రభుత్వం వాంటెడ్లీ చేస్తోంది, కుమారస్వామిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఐపీఎస్ అధికారిని వీళ్ళు ప్రభుత్వం ముందు పడేస్తోంది అంటూ కూడా ఒక రకమైనటువంటి వాదన వినిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో రాజ్భవన్ సిబ్బంది పైన కూడా విచారణ జరపాలంటూ కూడా ఐపీఎస్ అధికారి అనుమతి కోరాడంటూ కూడా ఒక విధంగా ఫైర్ అవుతున్నారు కుమారస్వామి. సో ఏదైతే రాష్ట్రపతి ఆఫీస్ ఉందో దానికి సంబంధించినటువంటి ఆ రాజ్భవన్ సిబ్బంది పైన కూడా విచారణకు జరపాలంటూ కామెంట్లు చేస్తున్నారంటే ఈ పరిస్థితిని ఎంత తీవ్రంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో
ఇలా నేపథ్యంలో ఈ ఐపీఎస్ అధికారి పైన ఇప్పటికే కేంద్ర మంత్రి జోషి కూడా ఒక నజర్ వేసినట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారు, ఎట్లాంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఇవన్నీ కూడా ఇప్పటికే కుమారస్వామి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్రం కూడా కొంత ఊపిరి అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు దీంట్లో గవర్నర్ ఆఫీస్ నుంచే లేఖలు లీక్ అయ్యాయి అంటూ కూడా ఒక కథ చెప్పి రాజ్భవన్ సిబ్బందిని కూడా విచారించాలంటూ లేఖ రాయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది కుమారస్వామి. సో ఏదైతే ఈ భూ వివాదం ఉందో, ఈ భూ కుంభకోణం ఉందో, ఇందాక మనం చెప్పుకున్న గంగనహెల్లి భూ వివాదం, దాంట్లో దాదాపు 20 కోట్లు డిమాండ్ చేశారు. సో ఇది కూడా దాంట్లో భాగంగా ఒక ఇన్స్పెక్టరే కంప్లైంట్ చేయడం కూడా అంటే ఒక చర్చనీయాంశంగా మారింది. అట్ ద సేమ్ టైం మువ్వా చంద్రశేఖర్ తన భార్య పేరు మీద కూడా దాదాపు ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, 35 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. సో దానిపైన ఒక చెరువును కూడా ఆక్రమించుకొని కట్టారంటూ కూడా ఐపీఎస్ పైన ఆరోపణలు చేస్తున్నారు కుమారస్వామి. దీంట్లో భాగంగా ఇట్లాంటి సంచలనమైనటువంటి ఆరోపణలు, 38 అంతస్తుల నాలాను ఆక్రమించి కట్టారా, లేదంటే భూమిని ఆక్రమించి కట్టారా, ఇంత పెద్ద ఆక్రమణ చేసి కట్టినటువంటి ఆరోపణలు కుమారస్వామి చేస్తున్నటువంటి క్రమంలో మువ్వా చంద్రశేఖర్ కూడా ఎక్కడ తక్కువగా కావట్లేదు. ఆయన కూడా ఖచ్చితంగా మాటకు మాట విధులు పెడుతున్నారు. సో కుమారస్వామి ఆరోపణలకు ఐపీఎస్ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్తున్నారు. కుమారస్వామికి అసలు భయపడేది లేదు. ఆయన ఎంత శక్తివంతుడైనా గానీ, కేంద్ర మంత్రి హోదాలో ఉన్నా గానీ, బట్ ఒక బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి నిందితుడే నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఐ డూ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ కూడా మాట్లాడుతూ కుమారస్వామిని అంటే నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని లైక్ ఏ లయన్, పందులతో ఎప్పుడు కుస్తీ బట్టలు అంటూ కూడా తనను తాను సింహంగా పోల్చుకుంటూ కుమారస్వామిని పందిగా పోల్చడం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎస్ అబ్సల్యూట్లీ శ్రీకాంత్, మీరు చెప్తున్నట్లుగా ఇంత తారాస్థాయికి చేరిన ఈ మాటల యుద్ధాలు ఏవైతే ఉన్నాయో కర్ణాటకలో ఇంత జరుగుతున్నా కూడా అక్కడ ఏదైతే సీఎం సిద్ధరామయ్య మాత్రం ఇక్కడ ప్రేక్షక పాత్ర మాత్రం వహిస్తున్నారు. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయనుకోవచ్చు? సో ఇప్పటికే సిద్ధరామయ్యను విచారించాలంటూ ఏకంగా గవర్నర్ నుంచే అనుమతి రావడం, కోర్టు నుంచి కూడా అనుమతి రావడం, కోర్టు కూడా దానికి అదే విధంగా ఓకే చెప్పడం. సో మూడా కుంభకోణం సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఏదైతే ఉందో, కొంత భూమిని తన భార్య పేరు మీద ఆక్రమించారు, రిజిస్ట్రేషన్ చేయించారు అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం సిద్ధరామయ్య విషయంలో ఇప్పటికే బీజేపీ కూడా సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో కుమారస్వామి ఈ వ్యవహారంలో కొంచెం ఆచితూచే వెనకడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎటువెళ్లి ముఖ్యమంత్రి పీఠానికే ఏమైనా ఇసరు చేయడం అవకాశం ఉందా? ఐపీఎస్ ఆఫీసర్ ని అంటే కుమారస్వామి చేస్తున్నటువంటి ఆరోపణలు కుమారస్వామిగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేంద్రం నుంచి కూడా ఎంత బలం లేకపోతే ఈ రోజు రాష్ట్రాన్ని అష్టదిగ్బంధనం చేయడానికి ఇది ఒక ఆయుధంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో దీంట్లో భాగంగానే ప్రస్తుతానికైతే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొంత ఆలోచనలోనే ఉన్నారు. దీనికి ప్రస్తుతానికైతే ఎట్లా నిర్ణయం తీసుకోకుండా ఉన్నారు. బట్ కుమారస్వామి మాత్రం ఏదైతే ఐపీఎస్ అధికారి ప్రస్తావించినటువంటి అంశాలు ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అమిత్ షా కూడా ఫోన్ చేసి ఆయన చర్యలు తీసుకోవాలి ఐపీఎస్ మువ్వా చంద్రశేఖర్ పైన అంటూ కూడా ఇప్పటికే కోరినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఏదేమైనా ఐపీఎస్ పైన అమిత్ షా కూడా అంతే తీవ్రంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. సో ఐపీఎస్ అధికారి వ్యాఖ్యల్ని అటు జేడీఎస్ మాత్రం తీవ్రంగా ఖండిస్తోంది. మరోవైపు ప్రహ్లాద్ జోషి కూడా ఇప్పటికే చంద్రశేఖర్ క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా ఒక డిమాండ్ చేయడం జరిగింది. ఒక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి పైన ఇట్లాంటి అసభ్య పదజాలాలు, పందిజం పోల్చడాలు సరికాదంటూ కూడా ఆయన మాట్లాడడం, ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రహ్లాద్ జోషి హెచ్చరించడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఒక కర్ణాటకలో మాత్రం రాజకీయం చాలా రసవత్తరంగా నడుస్తుందని చెప్పాలి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.